ప్రైజ్ లార్డ్. దేవుడు మరొక సమయాన్ని ఇచ్చి మన స్థానంలో నిలబెట్టిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ సమయంలో ఈ అంశాన్ని మనం చూసినట్లయితే ఉన్నతమైన అనుభవము, ఉన్నతమైన అనుభవం. మరి మనము ఉన్నతమైన అనుభవంలోనికి చేరుతూ ఉంటున్నామా? మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అనుభవము, ఎగురుట, ముందుకు సాగిపోవుట, ఉన్నతమైన స్థితికి చేరుట. ఈ అనుభవంలోకి మనము సాగించే వారిగా ఉండాలి. వారు ఉన్నతమైన అనుభవములో అనగా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి మనసారా ఆయనను కీర్తిస్తూ ఆయనను స్తుతిస్తూ దేవుని చిత్త ప్రకారము ఉన్నత అనుభవంలోనికి మనము జరగాలి. ఉన్నత అనుభవంలోనికి మనము ఎదగాలి. నువ్వు ఆగిపోకు. ఇంకా ఇంకా నీ అనుభవము రెట్టింపు అవే విధముగా సాగాలి. దేవుని చిత్తము మనము అప్పుడు నెరవేర్చిన వారమైతూ ఉంటాం. కనుక ఆయన సన్నిధిలో నిత్యము నిలకడగా ఉండుడి. ఆయన సన్నిధిలో ఎప్పుడు నిత్యము నిలకడగా ఉన్నట్లయితే నీ సమయము, నీ దినం వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను దినము దినం నేను ఇక్కడ నిలబడి ఏ విధముగా వాక్యాన్ని అందిస్తూ ఉంటానో ఆ సమయం వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటున్నది. నేను చెప్పేంత వరకు నాకు మనసు నిలకడగా ఉండదు. ఎందుకు? ఆయనను అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వారిని దేవుడు ఎల్లప్పుడూ అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటాడు. అది మనము జ్ఞాపకం చేసుకోలేము. కనుక మనము ఆయన యొక్క మాటలు అనుభవంలోనికి తెచ్చినప్పుడు అనేకులు విశ్వసిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అంటే మనము చూసినట్లయితే మొదట నీటి ద్వారా బాప్తిసము పొందుకొని ఆత్మ ద్వారా మనము నివసించి జన్మించినను పక్షిరాజు ఏ విధముగా సూచనగా ఉంటున్నామో, పక్షిరాజుకు ఏ విధముగా మనము సూచనగా ఉంటామో అది యెషయా ప్రవక్త ఈ విధముగా చెప్తూ ఉంటున్నాడు. పక్షిరాజు ఏ విధముగా రెక్కలు చాపి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటారు. కనుక మనము చూస్తూ ఉన్నట్లయితే వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. నూతన బలము, యవ్వన బిడ్డలు నూతన బలాన్ని పొందుకున్నట్లయితే వారి ఉత్సాహము, ఆనందము రెట్టింపుగా ఉంటుంది. వారు ఆనందముతో గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక విషయాలలో వారు దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటున్నారు. అలయక సొలయక పరిగెత్తుదురు, అలయక సొమ్మసిల్లక పరిగెత్తుదురు. ఎందుకు? నూతన బలాన్ని
పొందుకొని ఉంటున్నారు కనుక వారు అలసట చెందరు, పరిగెత్తు వారిగా ఉంటారు, సొమ్మసిల్లరు. పక్షిరాజు ఏ విధముగా పైకి ఎగురునప్పుడు తన ఉన్నతమైన స్థితి, తన ఉన్నతమైన బలాన్ని ఏ విధముగా సమకూర్చుకొని అది ఏ రీతిగా పైకి గగనములోనికి ఎగురుచు రెక్కలు చాపి ఎంత వేగముగా పరిగెత్తుచూ ఉంటున్నది. చూడండి, ఎంత దేవుడు దానికి బలాన్ని రెక్కలిచ్చినప్పుడు అది వేగముగా పరిగెత్తుచున్నది. కానీ దాని చూపులన్నీ భూమి మీదనే చూస్తూ ఉంటుంది. అలాగే భూమి మీద ఏమి దొరుకుతున్నదా, ఏది భుజించడానికి ఆహారము అందుకోవాలన్నా అని దాని చూపంతా కూడా భూమి మీదనే, క్రిందనే చూస్తూ తిరుగుతుంది పైన. కనుక ప్రతి విశ్వాసి నువ్వు ఉన్నత స్థానానికి ఎదగడానికి దేవుడు నీకు శక్తిని, బలాన్ని నూతనముగా ఇస్తూ నువ్వు సొమ్మసిల్లక అలయక పరిగెత్తువారుగా ఉండగలుగుతారు. సొమ్మసిల్లకూడదు, అలయకూడదు, పరిగెత్తువారిగా ఉంటారు. అది దేవుడిచ్చినటువంటి బలమై ఉంటున్నది. కనుక ప్రతి విశ్వాసి కూడా అలయకుండా దేవునిలో ఉన్నత స్థానానికి మనము మెట్టు మెట్టు ఎదుగుతూ ఉండాలి. కానీ మనము కిందకి దిగజారిపోకూడదు. కష్టము, బాధ వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు మనల్ని వత్తుతూ ఉంటున్నది సాతాను. ఇంకా నువ్వు అణిగిపో, నువ్వు పైకి ఎదగకు అని అణిచివేస్తూ ఉంటున్నది. కానీ సాతానుకు మనము భయపడి అణిగిపోయిన ఎడల నీవు ఉన్నతమైన స్థితిలోకి ఎగరలేవు. ఉన్న చోటనే నువ్వు ఉండిపోతావు. కనుక ప్రతి విషయంలో దేవుడి నిన్ను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ నిన్ను ఉన్నతమైన స్థితికి ఎక్కించాలని చూస్తూ ఉంటున్నాడు. నువ్వు అలసట చెందకు, పరిగెత్తుము. నువ్వు ఎంతవరకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటావో, నువ్వు ఎంతవరకు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, నీ యొక్క వర్తమానము అనేక ప్రజలకు జీవాన్ని కలిగిస్తూ ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో, నువ్వు ప్రతి చోట దేవుని యొక్క సువార్తను ప్రకటించు. ఈ మధ్య ఎవరు సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు? అది మనుషులను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు. పెద్ద చిన్న లేకుండా చెయ్యి చేసుకొని కొట్టుచూ ఉంటున్నారంటే, దుర్మార్గులారా ఒక్కసారి చెప్తూ ఉంటున్నాము, అనేక విషయాలలో ప్రతిదీ దేవుడు బైబిల్లో చెప్పిన రీతిగా నా సువార్తను ప్రకటించుడి అని, నలుమూలలో ప్రకటించుడని ఆయన మాట చొప్పున వారు పని చేయించు ఉంటున్నారు. కానీ వారిని ఆపే ఒక అధికారము లేదు. అది దేవుని పని అయి ఉంటున్నది, అది దేవుని చిత్తమై ఉంటున్నది. మరి మీకెందుకు వచ్చింది మధ్యన? వారు దేవుడు ఎన్నుకోబడినటువంటి వారు అనేక రీతులుగా
తప్పిపోయిన బిడ్డలను ఉన్నత స్థాయికి నడిపించడానికి అనేక సువర్తమానమును అనేకులకు ప్రకటిస్తున్నప్పుడు మీకు ఉన్నటువంటి చిన్న ఇది కాదు, పెద్ద చిన్న లేకుండా యవ్వన పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఇతరుల మీద తిరగమల్లుచు వారిని ప్రకటించకుండా అడ్డుకొనుచున్న ప్రతి ఒక్కరికి శిక్ష దేవుడు విధిస్తూనే ఉంటాడు. తప్పక విధించే దేవుడై ఉంటున్నాడు. మనము చూసినట్లయితే ఈ వాక్య ప్రకారం ఆయన సన్నిధిలో కనిపెట్టి అనేక మంది శిష్యులు 120 పైన పెంతెకొస్తు పండగప్పుడు మనుషులందరూ ఒక చోట కూడుకొని ఆ దినమున వారు ఉత్సాహముతో మరి ఉన్నప్పుడు అకస్మాత్తుగా పేతురు బోధిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగివచ్చు. వారి మీద దిగినప్పుడు రెక్కలు చాచుకొని అకస్మాత్తుగా మరి వారి మీద దిగినప్పుడు మీకు ఒక ఉన్నత అనుభవానికి ఎగిరినారు. చూడండి, పరిశుద్ధ ఆత్మ మన మీద దిగినప్పుడు మనము ఆత్మ ద్వారా ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతాం. అనేకులు అనేక భాషలతో మాట్లాడుతూ ఉంటారు. అనేకులు అనేక రీతిలుగా ఆత్మను పొందుకొని ఉంటున్నారు. అందు నిమిత్తమే నలుడు దిక్కుల సువార్త వ్యాపించి ఉంటున్నది. అలనాడు తోమ ఇండియాకు సువార్త చెప్పడానికి వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళను దేవా, ఆయన ఒక శిష్యుడు అని చెప్పినప్పుడు దేవుడు పంపించి ఉన్నాడు. తోమ ఇక్కడ ఎంతో మందిని చెన్నైలో ఆయన సువార్తను ప్రకటిస్తూ బలపరుస్తూ అనేకులను ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు స్వస్థతలను మరి విట్టనటువంటి వారు ఆయనను బల్యముతో పొడిచి ఉన్నారు. చూడండి, ఎక్కడ దేవుని ఆత్మ ఉంటున్నదో, ఎక్కడ పరిశుద్ధులు ఉంటున్నారో, ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటున్నారో అక్కడ సాతాను రూపముగా బయలుదేరుతూ ఉంటున్నారు. అక్కడ ఆయనకు ఒక మందిరము కట్టబడి ఉన్నది. అక్కడ ఆయనను ఉంచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ప్రతిదీ క్రైస్తవుల మీద తిరుగుబాటు చేయటమే తెలుసుకొని ఉంటున్నారు, కానీ దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నారు. మీలో సత్యము లేదు కనుకనే, సత్యము విశ్వాసము లేదు కనుక నమ్మనల్లని ప్రజలు అనేకమైనటువంటి ప్రజలై ఉంటున్నారు. దేవుని తెలియనటువంటి ప్రజలై ఉంటున్నారు. అనేకులు ఆ విధముగా చేయటం మూలముగా అనేకమైనటువంటి శిక్షను కూడా పొందుకొని ఉంటున్నారు. దేవుని వ్యతిరేకించకుడి, తెలిసినటువంటి వారు విశ్వాసముతోటి ప్రార్థించుడి, అడుగుడి, నేను ఇస్తానన్నటువంటి దేవుణ్ణి మరి ఎంతగానో అవమానించే వారిగా ఉంటున్నారు ఈ మధ్య. కాబట్టి ప్రపంచ నలుమూలల సువార్త వ్యాపించి ఉన్నదంటే ఆనాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అనేకులు కూడా ఆత్మతో మాట్లాడినారు. అనేకులు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. అడ్డు వస్తున్నటువంటి అనేక సాతానులను దేవుడు అణిచివేస్తూ ఉంటాడు.
కనుక శక్తితో నిండిన వారై లోకాన్ని జయించి ఉంటున్నారు. ఆత్మతో నింపబడినటువంటి వారు, విశ్వాసముతో ఉన్నటువంటి వారు, పాపము చేయనటువంటి వారు మరి అనేకులు జయించి ఉంటున్నారు. దేవుడు అన్ని రీతులుగా ఈ లోకానికి వచ్చినాడు. కానీ ఈ యొక్క లోకమే పాపలోకమై ఉంటున్నది. ఈ పాపముతో ఉన్నటువంటి లోకములో ఆయన పాపము అంటగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది సత్యమే. దేవుడు పాపాన్ని అంటించుకోలేదు, పాపము చేయలేదు. పరిశుద్ధంగానే ఆయన జీవించినట్లుగా మన కొరకు ఆయన ప్రాణ త్యాగము చేసిన త్యాగమూర్తిగా మనము తలంచుతూ ఉంటున్నాం. ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు పరిశుద్ధాత్మ శక్తి గాలి వంటి ఒక ధ్వనితో చేయించు అకస్మాత్తుగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పరిశుద్ధాత్మ శక్తి నింపబడి ఉంటున్నది. చాలా మంది ఉత్సాహముతో పాటలు పాడుచు ఆనందంగా పాటలు పాడుచు ప్రార్థనలు చేయించు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆత్మ తప్పకుండా ఉంటుంది. ఆత్మ మనుషులను కదిలింప చేయిస్తూ ఉంటున్నది. ఆత్మను కదిలింపజేస్తూ ఉంటున్నది. అది గుర్తించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథము 49:15 వచనంలో ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని మీరు తలంచవచ్చు. దిగజారిపోయినటువంటి వ్యక్తులు దేవునిలో నుండి దిగజారిపోతూ ఉంటారు. నువ్వు వెచ్చగానైనను నులివెచ్చగానైనను ఉండకుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు అటు ఇటు ఉన్న ఎడల నువ్వు దేవుని మహిమ పొందలేవు. ప్రభువు నిన్ను మర్చిపోయి ఉన్నాడు. అందుకే నాకు ఈ కష్టాలు, బాధలు, ఈ నిందెలు, అవమానాలు ఇప్పటికీ స్త్రీలు భరించుతూనే ఉంటున్నారు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటున్నదో అక్కడ తప్పకుండా సాతాను ఉంటూనే ఉంటున్నది. కనుక దేవుడు అంటున్నాడు కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు అంటూ ఉంటున్నాడు. వారు మరచుదురేమో కానీ నేనైతే నిన్ను మరువను, నిన్ను ఎడబాయను. నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. ఎప్పుడు నువ్వు నాకు జ్ఞాపకము ఉంటా. నీ అవసరతలు నేను తీర్చే దేవుణ్ణి. కనుక సాతాను చేసేటటువంటి క్రియలు మనల్ని అడుగడుగున దుఃఖపరుస్తూ ఉంటాయి. చూడము, నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నువ్వు భయపడకుము. నా ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు, నువ్వు భయపడకుము. నీ కుమారులు త్వరపడుచూ ఉంటున్నారు, నీ కుమారులు త్వరపడుచూ ఉంటున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలుదేరుచూ ఉంటున్నారు, నీలో నుండి బయలు వెళ్తూ ఉంటున్నారు. నిన్ను నాశనము చేసినటువంటి వారు నిన్ను త్వరపడుచూ ఉంటున్నారు. నీ కుమారులు నీలో నుండే బయలు వెళ్తూ ఉంటున్నారు. నేను కన్నులెత్తి నలు దిశలా చూడుము, మీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. వీరందరూ నీ యొద్దకు వచ్చుతూ ఉంటున్నారు.
నీవు వీరందరినీ ఆభరణములుగా ధరించుకొని ఉంటున్నావు. ఆభరణములుగా ధరించుకొని ఉంటున్నావు. పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించినట్లు నీవు వారి అలంకరణగా ధరించుకొందు. వా జీవము తోడని ప్రమాణము చేయుచున్నాడు. ఆయన ఎప్పుడునూ మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడై అంటున్నాడు. అన్ని విధాలుగా ఆయన మనల్ని చుట్టుముట్టుకొని ఉంటున్నాడు. ఏ అపాయము ఏ కష్టం వచ్చినప్పటికీ దేవుడు నిన్ను తప్పించే దేవుడై అంటున్నాడు. సాతానే మోసము చేసినటువంటి సాతాను దేవుణ్ణి ఎంతగానో మోసం చేసి అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, సాతానా నువ్వు ఇక్కడ నుండి పారిపో. ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉంటున్నది. అనేకులు దానిలో పడిపోయి మత్తులో అనేక రీతిలుగా చెడిపోయినటువంటి వారి లోకములో జీవిస్తూ ఉంటున్నారు. ఎవరు చెప్పినా మాట వినరు. ఎవరు ఏది చెప్పినా వినరు. తనకే గొప్పగా ప్రకటిస్తూ ఉంటారు. దేవునిలో ఉండి నువ్వు ప్రకటించు. సువార్తను ఆపునది ఎవరి వశము కాదు. ఎంత పెద్ద వ్యక్తులైనను వారు ఎదిరిస్తూ ఉన్నారంటే ఎంతటి దేవుని భక్తి లేనటువంటి వారు మూగ జీవాలకు పూజిస్తూ, మాట్లాడని వాటికి పూజిస్తూ, ఆలకించని వాటికి పూజిస్తూ, మీ అవసరతలు తీర్చిన వాటికి పూజిస్తూ అనేక విధములుగా వెనుకబడిపోతూ ఉంటున్నారు, తప్పిపోయి ఉంటున్నారు. అంతేకాకుండా ఇతరుల మీద దౌర్జన్యానికి పాల్పడుతూ ఉంటున్నారు. దేవా, ఇటువంటి వారిని త్వరగా తొలగించుము అని ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఇది ఎంతో కఠినమైనటువంటి అవమానకరముగా మనం భావిస్తూ ఉంటున్నాం. ఇతరుల పట్ల ఇతరులను ద్వేషించడానికి నీకున్న అధికారము లేదు. కనుక ప్రియమైన వారిలో అనేకుల అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉంచి ఉంటున్నారు. నేనే దేవుణ్ణి అంటున్నారు, నన్నే పూజించుడి అంటున్నారు, నా కాళ్ళకే మొక్కమని చెప్తూ ఉంటున్నారు. అంతగా దేవుడు ఇది చేయలేదు. దేవుడికి లోకానికి నన్ను మధ్యవర్తిగా పెట్టి ఉన్నాడు అంటున్నారు. నీకు దేవునికి మధ్యవర్తి దేవదూతలు ఉన్నారు, కానీ నిన్ను ఏ విధముగా దేవుడు ఉపయోగిస్తాడు? కనుక ఎంతో మంది ఎన్నో రీతులుగా లేస్తూ ఉంటున్నారు, కానీ ప్రతిది ఏది సరైనటువంటిదో దానిని ఆలకించుడి. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరిశీలించుడి. ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో దాన్ని ఒక్కసారి మీరు పరిశీలించి చూడండి. దేవునికి మనుషులకు మధ్యన దేవదూతలు ఉంటారు, కానీ మనుషుడను పెట్టరు. చాలా విచిత్రంగానే కొంతమంది చేస్తూ ఉంటున్నారు, కానీ పరీక్షించుడే అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టము, సమస్తాన్ని పరిశీలించము, నీ దేవుడే నీకు తెలియపరుస్తాడు. మేలైన దానిని ఎంచుకొనుము, అవసరపడకము, మనుషులను మగ్గపెట్టకము,
మనుషులను ప్రక్కదోవకు తిప్పకము, మనుషులను భంగపరచుకు. అమాయకమైనటువంటి ప్రజలు మోసపోతూ ఉంటున్నారు. అబద్ధాల జనకుడు సాతానై ఉంటున్నాడు. మొదటి నుండి ఆదాము అవ్వ దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మనుషుల మధ్య శోధిస్తూ ఉంటున్నాడు. ఇప్పటికీ కూడా మనుషుల మధ్య ఉంటూ మనుషుల్ని శోధిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క పాపము ఇప్పటికీ ప్రజల్లో సంచరిస్తూనే ఉంటున్నది. ఏది చూసినప్పటికీ కల్తీనే ఉంటున్నది. ఏది స్వచ్ఛమైనది లేదు. ప్రతిదీ కూడా దేవుడు నిన్ను తినరాని పండు తినవద్దు అన్నప్పుడు తిని పాపాన్ని తెచ్చి ఈ లోకము అంతటగా పాపమయం చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పటికీ స్త్రీ గర్భము ధరించినప్పుడు నొప్పులతో పడి ప్రసవించే రీతిగా జీవిస్తూ ఉంటున్నారు. ఇప్పటికీ ఆ పాపము సంచరిస్తూనే ఉంటున్నది. ఇప్పటికీ పొలాలు దున్నుకుంటూ కష్టపడుస్తూ మరి ఎంత మందో ప్రజలు జీవన విధానం చేస్తూనే ఉంటున్నాడు. దేవుడు ఆనాడు ఆదాము అవ్వను తోలి వేసినప్పుడు ఏదోని తోటలో నుంచి ఇప్పటికీ ఆ శ్రమలను అనుభవిస్తూనే ఉంటున్నాం. నిజమే ప్రేమ, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట పోయదు. అందుకనే నీలో ఉన్నటువంటి చెడు పదార్థములు, చెడు విషయాలను తొలగించుకొని ఆత్మీయమైనటువంటి విషయాలను నువ్వు నీ హృదయములో ఉంచుకొని నీ వెనక వచ్చి నీ బిడ్డల తరతరములకు కొనసాగునట్లు మొదట నువ్వు నిలకడగా నిలబడి ఉండము, విశ్వాసముతో ఉండము, నీ కోపము అదుపులో ఉంచుకొనము, నీ ద్వేషము అదుపులో ఉంచుకొనము, నీ యొక్క మాటల అదుపులో ఉంచుకొనము. ప్రతి విషయములో దేవుని నమ్మినటువంటి బిడ్డలు ప్రేమను పంచేవారిగా ఉండాలి. ప్రేమ అనేది తెలియనప్పుడు వాడు దేవునికి అనర్హుడే. వాడికి ప్రేమ ఉండదు. సాతాను జనకుడై ఉంటున్నాడు. ఎప్పుడు కూడా కాసుకొని ఉంటూ ఉంటాడు. ప్రజల్ని ఏ విధముగా నాశనము చేయాలన్నా, ఏ విధముగా చిచ్చులు పెట్టి చెలరేగించాలని కాసుకొని కూర్చొని ఉంటాడు. కనుక ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్కరూ నీ ప్రార్థనలో తప్పిపోకుండా నువ్వు పక్షిరాజు వలె ఎగురుటకు అలయక సలయక సొమ్మసిల్లక నీ ప్రార్థనలో నీ కుటుంబాన్ని కట్టుకునే వారిగా జీవించుదాం. అలాంటి కృప దేవుడు వారందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికర్మగల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ సమయాన్ని దినాన్ని ఇచ్చి నీ వాక్యము అందించుటకు, నీ వాక్యము నా నోట నుంచి ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుస్తూ, నీ బిడ్డలకు ఆదరణను దయచేస్తూ, నీ బిడ్డలకు బలాన్ని, శక్తిని ఇస్తూ, నీ యొక్క సేవలో, నీ యొక్క మందిరములో బడపడుటకు అలయక సొలయక సొమ్మసిల్లక ఎగురులాగున ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి యవ్వన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి విషయంలోనూ సాగిపోవుటకు సమయాన్ని, దినాన్ని, మార్గాన్ని సరళము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఎక్కడ నీ సువార్తను అడ్డగిస్తూ ఉంటున్నారో అక్కడ నువ్వు వారితో నా ప్రభువా నీ దేవదూతల ద్వారా అటు వారిని పడగొట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ప్రతి విషయంలోనూ ముందంజ వేయచ్చు. ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క మాటలు ఇతరులకు పంచుటకు బయలుదేరుచూ ఉంటుండగా వారితో మీరు ఉండండి. వారికి భయాన్ని తీసివేసి ధైర్యమును, బలమును దయచేసి
అట్టి వారికి నీ కంచె వేయమని, నీ దూతల ద్వారా కంచె వేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ప్రభువా, వారి చేయుచున్న పనులలో మీరు తోడుగా ఉండండి. వారికి కావలసిన బలమును, శక్తిని దయచేయమని, ప్రతి ఒక్క విషయంలో మాకు ఈ రీతిగా ఇంకా ముందుకు కొనసాగున్నట్లు మమ్మల్ని నడిపించమని, మీ యొక్క చిత్త ప్రకారము ప్రతి విషయంలోనూ మీరు మెండైన దీవెనలు ప్రతి కుటుంబంలోనూ ప్రతి యొక్క విషయంలో వారికి అండగా ఉంటూ వారి వారి పనులలో శక్తిని దయచేసి, అనారోగ్యం గల వారిని స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి విషయంలోనూ ప్రభువా, ఇదే రీతిగా మంచి చెడును గమనించి ప్రతి ఒక్క మానవుడు మేలైన దానిని ఎంచుకున్నటకు వారి ఆత్మతో మాట్లాడమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తునాం పెట్టడానికి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. విన్నటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్రతి ఒక్క విషయంలోనూ మీ గురించి మేము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతిదీ దేవునికి దూరము కాక బలముతో, శక్తితో, ధైర్యముతో దేవుడు బలపరచే దేవుడు అయి ఉంటున్నాడు కనుక బలముతో మీరు దేవుని సాతానుని ఎదుర్కొనుటకు దేవుడు మీతో ఉండును గాక. ఆమేన్.